హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కాయశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఇంకొక టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వేదిక్ న్యూమరాలజీ అండ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అన్ని రకాలుగా మనకు ఎంతో ఉపయోగపడే సబ్జెక్టు. దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ గురించి వీడియోలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇవి చాలా ఉపయోగపడతాయి మీ జీవితంలో. సో అందుకోసం మీరు లైక్ చేస్తే మీకు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వీలుంటుంది. ఓకే మన క్లాసెస్ గురించి కూడా ఒకసారి చెప్పేస్తాను. సో ఎవ్రీ మంత్ మనకి ఆన్లైన్ న్యూమరాలజీ కోర్సెస్ ఉంటాయి, మళ్ళీ పామ్ హిస్టరీ, మణిపూర్ క్లాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో న్యూమరాలజీ కోర్స్ ఫీజు వచ్చేసి 1,59,999, అంటే 1,59,999 ఇండియన్స్ కి. అది ఎన్ఆర్ఐస్ కి 1,99,999. ఇంకా పామ్ హిస్టరీ, మణిపవర్, యువ కోర్సెస్ ఆల్సో అవైలబుల్. దట్ ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్. ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు రావాలి అని ఒక డౌట్ ఉంటుంది. అదే అందరు కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా న్యూమరాలజీ 30-40 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ మన దగ్గరికి ఎందుకు రావాలంటే మొదటి నుంచే స్పెషల్. మనము ఒక నేమ్ కరెక్షనే కాదు, మొబైల్ నంబరు, వెహికల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది స్పెషల్ గా ఫస్టే ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారంగా మనకి ఎలా ఉంది అని ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి ఇది ఒకటే సెంటర్. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అయితే ఎక్కడ లేదు, ఇంకా ఇది ఒక్కటే హైదరాబాద్ లో ఉంది కాబట్టి అందుకోసం రావాలి. ఎక్కడైతే దొరకండి ఇక్కడే దొరుకుతుంది కదా. తర్వాత మా శిష్యులు ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇలాంటి వీడియోలు చేయండి, ఇలాంటి సబ్జెక్ట్ చేయండి అని వాళ్ళ మీద నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రతిజ్ఞ తీసుకున్నాం ఆల్రెడీ. సో అందుకోసమే ఇప్పుడు మీకు అందుకోసం రావాలి ఇక్కడ కన్సల్టేషన్. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎవరి గురించి? ఈ రోజు హర్ష సాయి గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో తను చాలా ఫేమస్ అయ్యాడు. దేని వల్ల అంటే పేదవాళ్ళకి ఉచితంగా డబ్బులు ఇవ్వడం, చాలా హెల్ప్ చేస్తున్నాడని ఫేమస్. టీవీ దేని వల్ల? టీవీ, స్కూల్ పిల్లలకి ఫీజులు, బార్బర్ కి ఒక ఇల్లు, మళ్ళీ సెలూన్ షాపు, ల్యాండ్ పోయిన వాళ్ళకి 1 ఎకరం ల్యాండ్, ఇవన్నీ వైరల్ అయ్యారు. అయితే ఆయన ఎవరిని చూసాను, మిస్టర్ బీట్ అని బీస్ట్ అని ఇంగ్లీష్ లో ఉన్నాడు. ఆయన వరల్డ్ వైడ్ ఆయన వీడియోలు అన్ని అసలు కోట్ల మంది చూస్తారు. ఆయన కాపీ, ఈవెన్ మా పిల్లలు కూడా చూస్తారు. ఆయన కాపీ, ఆయన ఒరిజినల్, ఈయన కాపీ అనమాట. అదే కంటెంట్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే, సరే ఒక 5-6 సంవత్సరాలు అంటే 2018 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ 2020 నుంచి ఫుల్ కరోనా టైంలో ఫుల్ ఫేమస్ అయినాడు. ప్రతి వీడియో దాదాపుగా 20 లక్షలు, 50 లక్షలు, ఇంకా 1 కోటి మంది దాకా చూస్తారన్నమాట ఆయన వీడియో. అయితే ఈ మధ్య కాలంలో హర్ష సాయి అనే వ్యక్తి ఏ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నమాట, ఏ ఛానల్ కి. తర్వాత ఇట్లు మీ జాబర్ అని ఆయనకి ఇచ్చాడు, జాఫర్ కి ఇచ్చాడు ఆయన. తర్వాత అది దాదాపుగా 50 లక్షలు, 90 లక్షల దాకా, 90 అంటే 1 కోటి దాకా పోయింది అది వ్యూవర్స్. తర్వాత ఈ మధ్య కాలంలో అన్ని ఛానల్లో ఆయన గురించి ఏం రాస్తున్నారంటే, ఈయన చీటింగ్ చేస్తున్నాడు జనాల్ని, బెట్టింగ్ యాప్స్ పెట్టి. అందుకోసమే వాళ్ళ వెనుక ఉన్న ఆ టీమ్ కి మొత్తం మాస్క్ పెట్టారు. సో అంటే నిజంగానే ఆ విధంగా చేస్తున్నారని చాలా ప్రూఫ్స్ వస్తున్నాయి. కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. చాలా మంది యూట్యూబర్స్, ఫాలోవర్స్ లో ఉన్న వాళ్ళందరూ వీలే కాదు, ఇంకా చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ మీద పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేసి, నేను ఆడాను, ఇగో నాకు 10,000 వచ్చాయి, నాకు 1,00,000 వచ్చినాయి అని ఈ విధంగా చేస్తున్నారు. చాలా మంది మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకి వస్తున్నాయి కదా, మేము వస్తున్నాయని వీళ్ళు కొన్ని కోట్లు కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది మీకు, నిజాన్ని. కానీ ఈ వ్యక్తి ఇంత సడన్ గా నేము, ఫేము బాగా గుర్తుంది. 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. నేమ్ అందరికి ఉంటది, ఫేమ్ అయ్యాడు కదా బాగా. తమిళంలో ఫేమస్ అయ్యాడు, హిందీలో ఫేమస్ అయ్యాడు, తెలుగులో ఫేమస్ అయ్యాడు. అన్నిట్లలో కూడా ఒక్క వీడియో వస్తే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి మంది చూస్తున్నారు. అలాంటి చూడడానికి ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఏముంది? అడ్వాన్స్ వేదిక. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పేర్లు ఏముంది కదా, అందరిలాగా లేదు కదా. ఇప్పుడు బాబా పని డిఫరెంట్ ఉంది, బాబా రామ్ డిఫరెంట్, హర్ష సాయి డిఫరెంట్ ఉంది కదా. తెలుసుకుందాం ఈరోజు. సో ఇప్పుడు మనం ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను,
నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు, అది వేదిక న్యూమరాలజీ అయినా న్యూమరాలజీ అయినా పైథాగరస్ అయినా ఎక్కడైనా చెప్పినప్పుడు నేను నవంబర్ నెల పుట్టారా మీరు ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు. కాలేరంటే మీది లోపం, మీది శాపము, నంబర్ది కాదు, మీ పుట్టిన మంచి జాతకం ఉంది. సో ఈయన కూడా నవంబర్ 11వ తారీఖు పుట్టారు. నవంబర్ 11వ తారీఖు పుట్టారు, 1995లో పుట్టారు. మొత్తం క్యాలిక్యులేషన్ చేసి టోటల్ క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో ఏమంటారంటే దీన్ని మూలాంక్ అంటారు, దీనేమో భాగ్యాంక్ అంటారు. భాగ్యము ఇచ్చే అంక్య అంటే భాగ్యం అంటే మీకు భాగ్యం అనగానే ఇంకా అర్థమైపోయింది కదా, భోగ భాగ్యాలు, ఫార్చ్యూన్, అదృష్టము. మరి అట్లాంటిది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 30 వచ్చింది కదా. సో 30 వచ్చిందంటే మనకు న్యూమరాలజీ అమృతం అంటారు, అమృతం. సో అందుకోసం 4 and 3 శ్రీ శ్రీ రవిశంకర్ గురించి కూడా మనం క్యాలిక్యులేషన్ ఇట్లా వస్తుంది, 4 వస్తుంది. ఆయన కూడా 13 మే నెలలో పుట్టారు. ఆయన మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. సో ఈ విధంగా చాలా మంది 11వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతుంటారు. అయ్యో నేను 13వ తారీఖు పుట్టినా, దాన్ని న్యూమరాలజీలో డెత్ నంబర్ అంటారు, ఇది అని బాగా సాడ్ ఫీల్ అవుతుంటారు. 13వ తారీఖు మ్యారేజీలు చేసుకోవద్దంట, 13వ తారీఖు గృహప్రవేశాలు చేసుకోవద్దంట, 13వ తారీఖు న్యూ వెహికల్ పర్చేజ్ చేయొద్దు అంటాను, 13వ తారీఖు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొద్దంటాను. అది వేరు ఇది వేరు, పుట్టడంలో ఆపుతామా మనం? సో ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకు వేదిక్ గ్రిడ్ అనుసారంగా ఆయనకి చాలా అద్భుతమైన బిగ్ యారో వచ్చింది. బిగ్ యారో, చాలా పెద్ద యారో వచ్చింది. దీన్ని ఏమన్నాను ఇంతకుముందే, నేమ్ అండ్ ఫేమ్. చూసారా, ఇది నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 1, 9, 3 అనేది బిగ్ యారో యాజ్ పర్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఉంటే అద్భుతం జరిగిపోతుంది. మళ్ళీ అదొక్కటే కాదు, దానికి మళ్ళీ స్క్రిప్ట్ రాయడానికి మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇది ఏంటిది? ఇంకొక లైన్. ఇది ఒక బిగ్ లైన్, ఇది ఒక బిగ్ లైన్, ఇది ఒక బిగ్ లైన్, ఇది బిగ్ యారో, ఇది బిగ్ యారో. 954 వచ్చింది. సో ఇది కూడా ఎలా ఉంటుంది, మొత్తం ప్రణాళిక, స్క్రిప్ట్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలి. 9 అంటే ధైర్యము, 5 అంటే ప్లానింగ్, మొత్తం 4 అంటే డబ్బు. ఇంకా అన్ని కలిసి వచ్చినాయి. ఇంకా ఇక్కడ అయితే ఏమీ లేదు. సో మరి ఇంత బాగున్న వ్యక్తి, మరి ఇలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమవుతుంది ఆయనకి ఇప్పుడే ఏం ప్రాబ్లం వచ్చేసింది అని అంటే, దాదాపుగా మనం వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే మనం క్యాల్కులేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఆయనకి ఏం జరుగుతుంది అని అంటే వాస్తవమైన విషయం, ఈయనకి దాదాపు 1, 2, 3, 4, 5 యోగాలు ఉన్నాయి యాజ్ పర్ వేదిక న్యూమరాలజీ ప్రకారం. తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతం ఆయనకి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నందుకు ఆయనకు ఎందుకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది మహాదశ 8 అంటే శని మహాదశ నడుస్తుంది. ఏం నడుస్తుంది ఇప్పుడు? శనిలో కొందరు టాప్ వెళ్ళిపోతారు, కొందరు కింద పడతారు. సో ఇప్పుడు ఆయనకి శని MD అంటే మహాదశ, శని మహాదశ నడుస్తుంది, 8 నడుస్తుంది. తర్వాత ఏడి అంటే అంతర్దశ. అంతర్దశ ఏం జరుగుతుందంటే, మహాదశలో ఇది 8 ఉంది, అంతర్దశలో శుక్రుడు అంటే డబ్బులు ఇచ్చేవాడు. అంటే శని మరియు వీనస్ అంటే శుక్రుడు. ఇక పర్సనల్ ఇయర్ ఏమో 4 వచ్చింది, పర్సనల్ ఇయర్ 4 వచ్చింది. అందుకోసం పర్సనల్ ఇయర్ 4 వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, బ్లేము, హెల్త్ ప్రాబ్లము ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ అయినా 13లో పుట్టాడు కాబట్టి ఇప్పుడు డబల్ అయిపోతుంది అక్కడ. సో అది డబల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రాంతంలో ఏం జరుగుతుందంటే అన్ని డబల్ అయిపోతున్నాయి. 8 డబల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను వేరే నెంబర్తో మీకు వేసి చూపిస్తాను ఏమేమి డబుల్ అయినాయి అంటే, ఇది ఎప్పటికీ పర్మనెంట్గా ఇట్లనే ఉంటుంది ఇది. కానీ ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ సంవత్సరానికి మారుతుంది. ఇప్పుడు ఈ రోజుకున్న పరిస్థితిలో ఇప్పుడు అంతా బ్లేమ్ అవుతుంది కదా ఆయన పేరు మీద. అన్ని టీవీ ఛానల్, మహా న్యూస్ అయితే మొత్తం ఇంకా ఆయన గురించి మాట్లాడుతూనే ఉంది. సో ఇప్పుడు ఉన్న ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఆయనకి ఇదిగో ఈ నెంబర్ వచ్చేసింది. తర్వాత ఎందుకంటే జూన్ నెల కదా, మళ్ళీ ఆయనకి ఏం చెప్పాను, 8 అన్నారు కదా, ఇది డబుల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇది డబుల్ అయిపోయింది, ఎందుకంటే 5 అనేది ఏంటంటే గోచారం నడుస్తుంది. తర్వాత ఇంకా ఇది కూడా డబుల్ అయిపోయింది. డబ్బులు విపరీతంగా వస్తున్నాయి, బ్లేమ్ కూడా అట్లనే అవుతున్నాడు. సో పర్సనల్ ఇయర్ 4 వచ్చేసింది,
తర్వాత ప్రత్యంతర దశ పీడి గుణమాలు 8 వచ్చింది. చూడండి 8 ప్రాబ్లం అంటారా? ప్రాబ్లము. గోచారం కూడా ఏమైంది, మళ్ళీ 5 వచ్చింది. ఇవన్నీ ఫిల్అప్ అయినాయి. సో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్ లో పరిస్థితి ఏంటంటే, న్యూమరాల్ లో ఒకటే చార్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్. ఇప్పుడు ఎల్లోగా రాసినా కదా, ఇవన్నీ ఎక్స్ట్రా. ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు మనకి చేంజ్ అయ్యింది. మన లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. ఈ రోజు కష్టం ఉంటే రేపు ఏమి ఉండవు, మారుతుంటది లైఫ్. సో అందుకని అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్ లో మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన పేరు హర్షద్ రాయ్ అనేది ఒక బ్రాండ్ అయింది కదా, ఒక బ్రాండ్ అందరి పేదలు కలిగి చేస్తారు. అంటే జనాలు ఇప్పుడు ఏమైతుందంటే, ఆయన బెట్టింగ్ యాప్ల ద్వారా ఒక్కొక్క దాని ద్వారా 80 లక్షలు పొందుతున్నాడు. ఆయన ఇచ్చేది 1 లక్ష 2 లక్షలు. ఈవెన్ ఒక పెద్దది ఏదో ప్రోగ్రామ్ చేసిండు, 45 లక్షలు అయినాయి. అయినా 40 లక్షలు సేవే కదా అని ఇప్పుడు కామెంట్. ఆయన వర్షన్లు ఏమంటే, సరే నేను అందరిలాగానే సంపాదించుకున్నాను కదా, మరి అందరూ నాలాగా ఏమి ఇవ్వట్లేదుగా అని అంటున్నాను. సరే, ఇప్పుడు నాకన్నా ఎక్కువ దొంగలు, దోపిడీలు, స్కామ్లు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళకి ఎంత చేస్తున్నారు? కనీసం నేను 1% ఇస్తున్నాను కదా ఆయన అంటున్నారు. సరే, ఏదేమైనా కానీ ఈ 13 నంబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో దాని వర్డ్ ఏంటిదంటే రాహు. కాబట్టి మనము డబ్బు ఎట్లా సంపాదిస్తున్నది ముఖ్యం కానే కాదు, సంపాదిస్తున్నామా లేదా అని అంటది. అంతే. 4, 13, 22 అండ్ 31 అంతే. అదే నువ్వు వెనుక నుంచి సంపాదిస్తున్నావా, ముందు నుంచి సంపాదిస్తున్నావా, పై నుంచి సంపాదిస్తున్నా, నాకు సంబంధం లేదు, సంపాదిస్తున్నావా లేదా అంటుంది. ఎందుకంటే రాహు అనేవాడు అమృతాన్ని ఎలా తాగాడు? దొరతనంగా తాగాడా? మొత్తం మారిపోయి తాగాడు. సో ఇది గమనించండి, ఓకేనా? సో అందుకోసమే రాబోయే రోజుల్లో మీకు, ఎందుకంటే ఈ కాంబినేషన్ అంటే 9 ఉంది కాబట్టి కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 9 లేని పరిస్థితి, ఒకవేళ 9 లేదనుకోండి, ఇక్కడ 9 లేదనుకోండి, 9 లేకపోతే 5-4 కాంబినేషన్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 5-4 వస్తే ఖచ్చితంగా మీరు చూసుకోండి. జైలుకి వెళ్ళే ఎవరెవరు పోతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ, వాళ్ళ ఇయర్ లో కానీ, వాళ్ళ సంవత్సరంలో 5-4 కాంబినేషన్. దీన్ని బంధన్ యోగం అంటారు అనమాట, జైలు యోగం అంటారు. దీంతో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని అపజయాలు. కానీ ఈయనకు ఇప్పుడు ఆయన ఇప్పుడు విశాఖలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. మరి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు విశాఖలో. వికలాంగులకు దిశకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు ఆయన, ఓకేనా? సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఆయనకి ఫుల్ గా ఉంది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ గా ఉంటాడు. కానీ ఈ 5-4 అనేది ఆయనకి ఎప్పుడో ఒకసారి ఇబ్బంది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు చాలా మంది. ఒక దాదాపుగా అన్ని మీడియాలో చూస్తే ఒక 1000 నుంచి 1200 మంది చనిపోయినారు అయిన వల్ల అని చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు త్వరలో తెలుస్తుంది. కానీ ఈయన జాతకంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఈయన ఫేమ్ అయ్యాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఫేమస్ అయ్యాడు. అతి చిన్న వయసులోనే ఇంత లక్షల కోట్లు సంపాదించే టాలెంట్ వచ్చిందంటే ఈ నంబర్లన్నీ పనిచేసినాయి అనమాట. అయితే చాలా మందికి నంబర్లు ఉంటాయి, కానీ దాన్ని ఉపయోగించుకునే విధానం లేకపోతే మనం ఎక్కడికో ఇష్టం పోకుండా అక్కడే ఉంటుంది. తర్వాత మెయిన్ పేరు ఏంటంటే, అందరు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ పేరు ఉంటేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చూడండి, 13లో పుట్టాడు. 13లో పుట్టాడంటే 4. సో మొత్తం కూడితే 3 వచ్చింది. సో ఆల్రెడీ అడ్వాన్స్ వేదిక్ క్లాస్ లో చెప్పడం జరిగింది మేము ఎలా ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ అర్చసాయి అనేది 22 నంబర్లో ఉంది, 39లో ఉంది, 22లో ఉంది, 88లో ఉంది. సో ఇవన్నీ కూడా ఈ జన్మ సంఖ్యకు, విధి సంఖ్యకు, ఇదిగో 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 7 కూడా దీనికి ఫ్రెండ్లీ నంబర్. సో అందుకోసమే నేను ఇప్పటి వరకు చెప్పేది ఏంటంటే, 50 నంబర్లో ఉంది, 46 నంబర్లో ఉంది, తర్వాత 37 నంబర్లో ఉంది, 51 నంబర్ ఉంది, 42 నంబర్లో ఉన్నాయి, సక్సెస్ అవుతున్నాయి చెప్పడం జరిగింది. మామూలు అది బేసిక్. కానీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్లో అసలు నెగిటివ్ నంబర్లు ఉన్నా కానీ ఈ వ్యక్తులు ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది తెలుసుకోవడం ఒక అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్లో. సో అందుకోసం ఆయన పేరులో కూడా కరెక్ట్ గా ఆయన జన్మ సంఖ్యకు, విధి సంఖ్యకు అనుగుణంగా ఉంది కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, సార్ జగన్మోహన్ రెడ్డి గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేయండి, యాజ్ పర్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్ ప్రకారం చేద్దాం, అందరి ప్రముఖుల గురించి చేద్దాం త్వరలోనే. ఇలా వాళ్ళ యొక్క ఓటమి కానీ విజయాలు కానీ ఎలా జరుగుతున్నాయి అనేది మనకు చెప్పాను కదా. మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, తర్వాత ప్రత్యంతర దశ, పర్సనల్ ఇయర్, గోచారం, ఇవన్నీ బట్టి మనం లైఫ్ మనం ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలని అందరికి ఫార్వర్డ్ చేయండి. హిందీ ఇంగ్లీష్ వర్షన్లు కూడా వస్తాయి. నాకు హిందీ ఇంగ్లీష్ ఎక్కడ రాకుండా చాలా మంది అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.